నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రివర్ సీని. సో రివర్ సీని ఏదైతే ఉందో ఇది ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో న్యూస్లోకి వచ్చిందనమాట. అండ్ ఎందువల్ల ఇది న్యూస్లో వచ్చిందంటే రీసెంట్గా ఇందులో జరగాల్సినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించినటువంటి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి అనమాట. ఎందువల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయంటే ఇక్కడ వాటర్ క్వాలిటీ ఏదైతే ఉందో అది సరిగ్గా లేని కారణంగా రివర్ సైనీలో స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అనేవి 2-3 సార్లు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. బట్ ఈ రివర్ సైనీలో ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్ నిర్వహించాలా వద్దా అనేటువంటి అంశం మీద ప్రతిరోజు అక్కడ చెకింగ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఎందువల్ల వద్దంటున్నారు, ఇక్కడ ఈ యొక్క వాటర్ కలుషితం ఏ విధంగా అవుతుంది, ఇటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ రివర్ సైని ఏదైతే చెప్తూ ఉన్నామో అది ఫ్రాన్స్లో ఉందన్నమాట. ఫ్రాన్స్లో ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ ఉందన్నమాట. అండ్ ఈ రివర్ సైని రూట్ ప్రకారం రూవెన్, లెస్ యాండ్లిస్ అండ్ కన్ఫ్లాస్ అండ్ ప్యారిస్ ఇవన్నీ మెయిన్ సిటీస్ అనమాట. ఇవన్నీ కూడా షిప్ రూట్కి ఇంగ్లీష్ ఛానల్ దాకా వెళ్ళేటువంటి రూట్లో ఉన్నాయి. అండ్ ఈ రివర్ సైని పరంగా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ప్యారిస్కి కలుపుతూ ఉంది. సో ప్యారిస్కి కలుపుతూ ఉండడం వల్ల ఇక్కడ ఒలింపిక్స్కి చెందినటువంటి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అనేవి నిర్వహించాలి అని భావిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ కాంపిటీషన్స్ అనే స్విమ్మింగ్ కాంపిటీషన్ జరిగించాలా వద్దా అనేటువంటి అంశం మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఓల్డ్ సీవే సిస్టమ్ అనమాట. ఎందుకంటే ప్యారిస్ అనేది చాలా పురాతనమైన నగరం, చాలా పెద్ద నగరం అనమాట. ఇందులో ఏదైతే సీవే సిస్టమ్ ఉందో అందులో ఏ విధంగా అంటే వర్షపు నీరు అండ్ వేస్ట్ వాటర్ రెండూ కూడా ఎప్పుడు ఒకే వాటర్ పైప్లోకి వెళ్లే విధంగా వాళ్ళు అప్పటి నుంచి నిర్మించి అదే విధంగా పైప్స్ని వాడుతూ ఉన్నారు. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా హెవీ రెయిన్స్ కనుక పడ్డాయంటే అక్కడ వెంటనే ఈ పైప్స్లో అంటే అక్కడ ఏదైతే వేస్ట్ వాటర్ రెయిన్ వాటర్ రెండు ప్రవహించేటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా మళ్ళీ ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం ఈ రివర్ వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు అన్ట్రీటెడ్ సీవేజ్ డిశ్చార్జ్ అనమాట, వేస్ట్ వాటరే. ఇది కూడా ఏంటంటే ఏ విధంగా ఈ వాటర్ పైప్స్ కనుక ఓవర్ఫ్లో అయిపోతే ఆ వాటర్ పైప్స్లో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా రివర్ సైనీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా ఎటువంటి ట్రీట్మెంట్ అనేది చేయకుండా సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లోకి వెళ్ళకముందే ఎక్కువ అయిపోయినటువంటి ఓవర్ఫ్లో అయిపోయినటువంటి వేస్ట్ వాటర్ మొత్తం కూడా ఇందులోకి వచ్చి చేరుతుంది. అండ్ వైల్డ్ లైఫ్ కంటామినేషన్. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ హెవీ వాటర్స్ పడినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి చెత్త మొత్తం కొట్టుకొని రావడం, దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి రోడెంట్స్ అనమాట అంటే ఎలుకలు, పందికొక్కులు ఇటువంటి జీవులు ఏవైతే ఉంటాయో అవి చనిపోయి కనుక ఎక్కడన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా చివరికి వచ్చి ఈ నదిలోకే చేరుతుంది అనమాట. సో అలా వచ్చినప్పుడు ఈ నది ఎక్కువగా కలుషితం అయిపోవడానికి ఒక కారణం అవుతూ ఉంది. ఈకోలీ థ్రెట్. సో ఇక్కడ వేస్ట్ వాటర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ వాటర్ మొత్తం ఈ యొక్క రివర్లో కలుస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒకటి ఏంటంటే ఈకోలీ థ్రెట్ అనేది ఉంది. ఈకోలీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది నీళ్ళల్లో ఉంటుందన్నమాట. సో అది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి కడుపులో ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అండ్ ఇవి కూడా ఏంటంటే ఏదో కొంచెం ఉంటే కొంతవరకే ప్రాబ్లం ఉంటుంది, అంటే టెంపరీగా కొంతకాలం పాటు కడుపు నొప్పి రావడం అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే హై లెవెల్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. హై లెవెల్స్ కనుక ఎక్కువగా ఈకోలీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఎక్కువగా కనుక ఈ నీటిలో ఉంటే స్విమ్మింగ్ చేసేవాళ్ళు పొరపాటున నీళ్లు తాగినా లేదా ఆ నీటిలో స్విమ్ చేసినప్పుడు ఎంతో కొంత వాటర్తో టచ్ చేసినప్పుడు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఎక్సీడింగ్ సేఫ్ లెవెల్స్ అంటే ఏ విధంగా అంటే ఇక్కడ ఈకోలీ బ్యాక్టీరియా లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క థ్రెషోల్డ్ లెవెల్ అనేది ఉంటుంది. అంటే ప్రతి నీళ్ళల్లో ఇలా ప్రవహించే నీళ్ళలో ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ థ్రెషోల్డ్ లెవెల్ ఏదైతే ఉందో 900 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. బట్ రీసెంట్గా ఒక 2-3 డేస్ కింద చేసినటువంటి టెస్టింగ్లో మాత్రం 1000 పైనే ఉందన్నమాట. సో 1000 ఉందంటే 100 ml వాటర్లో 1000 వరకు ఈ యొక్క ఈకోలీ బ్యాక్టీరియా లెవెల్స్ అనేవి ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ సీనీ రివర్ ఏదైతే ఉందో అది చాలా హిస్టారికల్లీ పొల్యూటెడ్ అనమాట. ఏదో ఒక్క సంవత్సరము ఇలా కాదు, ఇంతకుముందు 1923 టైంలో కూడా ఇదే విధంగా ఇక్కడ ఎక్కువగా పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల 1923లో కూడా అక్కడ స్విమ్మింగ్ చేయడాన్ని బ్యాన్ చేశారనమాట. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క నదిలో స్విమ్మింగ్ చేయడం అని నిషిద్ధమని చెప్పారు. హెల్త్ రిస్క్స్
ఇక్కడ హై కంటామినేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ కలుషితమైనటువంటి నీరు అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కనుక స్విమ్మింగ్ కనుక చేయడం జరిగితే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళు అనారోగ్యం పాలయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి స్విమ్మింగ్ కాంపిటీషన్ రద్దు చేయాలని భావిస్తున్నారు. అండ్ టెస్టింగ్ కోసం ఒక వ్యక్తి ఈ నీటిలో కొంత టైం స్విమ్ చేసిన వ్యక్తికి అక్కడ వచ్చినప్పుడు అతనికి సివియర్గా హెల్త్ అప్సెట్ అయిందనమాట. బట్ సివియర్గా హెల్త్ అప్సెట్ అయింది కదా అని ఓన్లీ వాటర్ వల్లే అయ్యిందని మనం ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి అతను తిన్న ఆహారం మీద డిపెండ్ అయి ఉండొచ్చు, లేదా తను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్షాభావ స్థితులు లేదా అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ చేంజ్ వల్ల కూడా కావచ్చు. ఏదో ఒక అనారోగ్య కారణం వల్ల అతనికి అనారోగ్యం అనేది కలిగి ఉండొచ్చు. బట్ ఈ వాటర్ వల్లే జరిగిందా లేదా అని ఖచ్చితంగా డిఫైన్ చేయలేకపోతున్నారు. ఈ యొక్క సీనియర్ రివర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొంత న్యూస్ అనమాట. ఈ సీనియర్ రివర్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ఉంది. దాని యొక్క లెంత్ వచ్చేసి 777 కిలోమీటర్స్. ఏ యొక్క సిటీస్లో ఇది యొక్క ప్రవహించడం జరుగుతుంటే ప్యారిస్, ట్రోయిస్, మెలూన్, రోయిన్, లే హెర్వే అండ్ మేజర్ ట్రిబ్యూటరీస్. సో దీనికి ఉన్నటువంటి ఉపనదులు అనమాట ఆబే, మార్నీ, యోనే, ఓసి, యూరే. అండ్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రిబ్యూటరీస్ అన్నప్పుడు అవి కొన్నిసార్లు ఇవి ఉపనదుల అవునా కాదా అనేటువంటిది కూడా సరైనదా కాదా అనేటువంటి క్వశ్చన్ కూడా మనం కొన్నిసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చూసుకోవచ్చు. అండ్ పాపులేషన్ ఇన్ బేసిన్. సో ఇక్కడ ఏదైతే రివర్ బేసిన్ ఉందో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూమి ప్రాంతంలో పాపులేషన్ ఎంతవరకు ఉంది, 17 మిలియన్ పీపుల్ వరకు కూడా దీని యొక్క మెట్రోపాలిటన్ ఏరియాలో ప్రజలు నివసిస్తూ ఉన్నారనమాట. అండ్ నావిగబిలిటీ వచ్చేసి అరౌండ్ 560 కిలోమీటర్స్ వరకు కూడా దీని యొక్క ఈస్టరీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బుర్గాండి వరకు దీనిలో ప్రవహిస్తూ ఉందన్నమాట. అంటే ఇంత లెవెల్ వరకు కూడా ఇన్ని కిలోమీటర్ల పాటు ఈస్టరీస్గా ఉంది. మనకి ఈస్టరీ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. ఈస్టరీ లొకేషన్ వచ్చేసి ఇది తిరిగి ఎక్కడ వెళ్ళి ఎండ్ అవుతుంది అంటే ఈ యొక్క రివర్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఇంగ్లీష్ ఛానల్లోకి ఎండ్ అవుతుంది అనమాట. అండ్ లీ హెర్వే అండ్ హోన్ఫ్లియర్ ఈ యొక్క ప్రాంతంలో ఇంగ్లీష్ ఛానల్లోకి వెళ్ళి ఈ వాటర్ అనేది ఎండ్ అవుతుంది. రివర్ సైన్ యొక్క వాటర్ అనేది ఈస్టరీ టైప్. సో ఈస్టరీ టైప్ వచ్చేసి టైడల్ ఈస్టరీ అనమాట. ఎక్కడి వరకు ఉంటుందంటే టైడల్ ఎఫెక్ట్ అనేది రోయిన్ వరకు ఉంటుంది. రోయిన్ వరకు టైడల్ ఎఫెక్ట్ తోటి అక్కడ టైడల్ ఈస్టరీ అనేది ఫామ్ అయింది. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. సో ఇది హిస్టారికల్లీ సిగ్నిఫికెంట్ ఎందుకంటే రివర్ సైన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నది ప్యారిస్కి కొంతవరకు దగ్గరగా ఉంది. లైక్ నాట్రే డోమే క్యాథడ్రల్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యాథడ్రల్కి దగ్గరగా ఉంది. అండ్ ఈఫిల్ టవర్కి, లోరే అనమాట ఆ యొక్క బ్యాంక్కి కూడా, బ్యాంక్ అంటే ఒడ్డు అనమాట, లోరే బ్యాంక్ ఏదైతే ఉందో ఒడ్డు ఏదైతే ఉందో దానికి కూడా ఇది ప్రవహిస్తూ ఉండటం వల్ల దీనిలో కొంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. అంటే ఈ యొక్క నది ప్రవహించే మార్గంలో ఫేమస్ ప్లేసెస్ అనేవి ఉండటం కూడా దీనికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనేది తీసుకుని వచ్చింది. యునెస్కో స్టేటస్ పరంగా ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది. సో ఇక్కడ రివర్ సైన్ ఏదైతే ఉందో దాని యొక్క ఒడ్డు ప్రాంతాలన్నింటిలో కూడా చాలా ప్రాముఖ్యమైన ప్లేసెస్ ఉండడం వల్ల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఈ యొక్క నదీ ప్రవాహం ఏదైతే ఉందో అది వరల్డ్ హెరిటేజ్ సైట్గా కొన్ని యొక్క ఒడ్డు ప్రాంతాలు కొన్ని గుర్తించబడ్డాయి అన్నమాట. ఎకనమిక్ ఇంపార్టెన్స్ పరంగా ఇది మేజర్ వాటర్ వే అనమాట. ఎందుకోసం అంటే ఇంగ్లీష్ ఛానల్ని ఇంగ్లీష్ ఛానల్ని ఇది కలుపుతుంది కాబట్టి ప్యారిస్ తోటి దీని ద్వారా వాణిజ్య వ్యాపారాలు అనేవి జరుగుతుంటాయి. లైక్ షిప్పింగ్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి ఓడరేవులు కూడా ఉన్నాయి. లైక్ ప్యారిస్ అంటే నగరాలను ఆనుకొని ఉన్నటువంటి ఓడరేవులు అనమాట. రోయిన్, లీ హ్యావ్రే ఇవన్నీ కూడా ఓడరేవు ప్రాంతాలు. అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్. సో ఇది ఎందుకోసం అంటే రివర్ క్రూయిజెస్ కోసం, అంటే ఇక్కడ బోటు షికార్లు చేయడం, బోటింగ్ కావచ్చు, ఫిషింగ్ కావచ్చు. అండ్ దాంతోపాటు దీని యొక్క తీర ప్రాంతాల్లో నడవటం ఇవన్నీ కూడా అక్కడ చాలా ఎక్కువగా ప్రజలు ఆనందిస్తూ ఉంటారనమాట. అండ్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రివర్ సైన్ కలుషితం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నదిలో స్విమ్మింగ్ కాంపిటీషన్ నిర్వహించకూడదని అందరూ భావిస్తున్నారు. బట్ జరుగుతాయా లేదా అనేది మనం ఈవెంట్స్ పరంగా ప్యారిస్ ఒలింపిక్స్కి చెందినటువంటి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఏ నదిలో ఎక్కడ నిర్వహిస్తారు అనేది మనం ఇంకొక వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.